వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. తమిళనాడు తిరుపూర్లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. పెళ్ళైన నవవధువు 2 నెలల తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అయితే దీనికి కారణం తన భర్త అంటూ కూడా ఒక మెసేజ్‌ని కూడా తన తండ్రికి పెట్టింది. ముఖ్యంగా తన భర్త వరకట్నం కోసం తనను శారీరకంగా చాలా హింసించాడని, మరీ ముఖ్యంగా తన అత్తమామలు తనను వరకట్నం కోసం మానసికంగా హింసించారని తన తండ్రికి కొన్ని వాట్సాప్ మెసేజ్‌లన్నీ కూడా పెట్టింది. పోలీసులు వాటన్నిటిని కూడా సేకరించారు. అసలు పూర్తి విషయాల్లోకి వెళితే తమిళనాడులో తిరుపూరు ఆ గ్రామానికి సంబంధించిన ఒక గార్మెంట్ కంపెనీ ఉంది. చాలా ప్రముఖ వ్యక్తి అతను. అతని పేరు అన్నాదురై. అతని కుమార్తె రిదిన్యా. సో 2 నెలల క్రితం ఏప్రిల్‌లో కవిన్ కుమార్ అనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పెళ్లి కూడా చాలా ఘనంగా చేశారు. అయితే పెళ్లి చేసినప్పుడు అతనికి కొంచెం కట్నం ఇచ్చారు. వరకట్నం ఇవ్వడం పెద్ద నేరం అని తెలిసినా ఎవరు కూడా ఆగట్లే. తీసుకునేవాడు ఆగట్లే, ఇచ్చేవారు ఆగట్లా. సో, ఆ రకంగానే వీళ్ళు కూడా కొంచెం కట్నం ఇచ్చారు. అయితే కట్నం కింద 800 గ్రాముల గోల్డ్, 1800 గ్రామ్స్ గోల్డ్, అలాగే 70 లక్షలు విలువ చేసే వాల్వో కార్, మొత్తం పెళ్లికి ఖర్చు మిగతాదంతా కూడా 2,50,00,000 పెట్టి ఘనంగా, గ్రాండ్‌గా, అద్భుతంగా పెళ్లి చేశారు ఆ కుమార్తెకి. అయితే పెళ్ళైన 15 రోజులకే తన అత్తవారింట్లో తనకి వేధింపులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కట్నం కావాలి, ఇంకా కట్నం కావాలి. పాపం ఆమె ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తది? అప్పటికే ఆ కుమార్తెకి ఎంతో అద్భుతంగా, ఘనంగా పెళ్లి చేశాడు ఆ వ్యక్తి. నిజానికి పెళ్లి చేశాడు గానీ, అమ్మాయి మనసు గురించి మాత్రం అతను తెలుసుకోలేకపోయాడు. అంత డబ్బు సంపాదించాడు గానీ, అమ్మాయి యొక్క తన కూతురు యొక్క మనసుని మాత్రం ఆ తండ్రి గెలవలేకపోయాడు. ఎందుకంటే పెళ్ళైన 2 నెలలకే చనిపోయిందంటే, ఆ అమ్మాయి అక్కడ ఇంత వేధింపులకి గురైందనేది మాత్రం పూర్తిగా అర్థమవుతుంది. నాన్న నాకసల ఇష్టం లేదు. అక్కడ ఉండడం అంటేనే నాకిష్టం ఉండట్లేదు. ఏ కూతురు కూడా తండ్రితో చెప్పుకోలేదు. నన్ను శారీరకంగా హింస పెడుతున్నాడు నా భర్త, అర్థం చేసుకో నాన్న అంటూ కూడా పాపం ఆమె చెప్తుంది. ఎప్పుడు? పెళ్ళైన 15వ రోజు నుంచే. అప్పటినుంచి కూడా చెప్తుంది. అత్తమామలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది రకంగా మాట్లాడుతూ ఉన్నారు. తలెత్తుకోలేకపోతున్నా. ఇంత ఎడ్యుకేట్ అయ్యి, ఇంత చదువుకొని అనే మాటలకి అసలు నాకు చాలా ఇబ్బందిగా ఉందంటూ కూడా వాళ్ళ నాన్నగారికి చెప్పింది. అప్పుడు కూడా కొంచెం ఇంటికెళ్ళి మళ్ళీ తిరిగొచ్చింది. మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ తిరిగొచ్చింది. ఇంటికెళ్ళిన ప్రతిసారి నువ్వే కొంచెం తగ్గి ఉండాలి. వాళ్ళేమన్నా సరే పట్టించుకోకుండా విన్నట్టుండాలి. తగ్గి ఉండాలి. నువ్వే రాజీ పడాలి. ఆడపిల్లలే రాజీ పడాలంటూ కూడా వీళ్ళ తల్లిదండ్రులు ఎప్పట్లాగే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఆడబిడ్డకి ఎట్లయితే చెప్తారో సేమ్ అదే రకంగా వీళ్ళు కూడా అలాగే చెప్పారు. అయితే మరి అక్కడ ఎటువంటి వేధింపులున్నాయనేది మాత్రం వీళ్ళు ఆ విషయాల్ని మనసుకి తీసుకెళ్ళకపోయారు. దాని తర్వాత ఆ అమ్మాయి చూసింది. 2 నెలల నుంచి కూడా చాలా నరకం అనుభవిస్తుంది. ఇక పూర్తిగా అటు తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవా, ఇటు చూస్తే భర్త కూడా సరిగ్గా లేకపోయా, ఇంకా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసేసుకుంది. అయితే ఆమె తనకున్న కారు తీసుకొని తన తల్లిదండ్రులు ఇంటికెళ్ళింది. అన్నాదురై వాళ్ళ ఇంటికెళ్ళింది. ఇంటికెళ్ళిన తర్వాత సేమ్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, టార్చర్ పెడుతున్నారు అంటూ కూడా చెప్పుకొని ఏడ్చింది. ఇంకా మళ్ళీ ఆళ్ళు నువ్వే రాజీ పడి ఉండాలి. ప్రతీదీ నీదే పై చేయి అంటే కష్టం అని చెప్పేసి ఇంక చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించారు. ఆమె కారు తీసుకొని బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమె ఒక పురుగుల మందుకు సంబంధించిన మెడిసిన్స్ కొన్ని తీసుకుంది. దాని తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్ళాననుకుంది. కానీ అక్కడ ప్రజలు కూడా తిరుగుతున్నారు. ఎవరు గమనించలేకపోయింది ఆ అమ్మాయి. అయితే అక్కడికెళ్ళిన తర్వాత కారు ఆపేసి లాక్ చేసుకొని డోర్‌లన్నీ కూడా క్లోజ్ చేసి ఆహ్ అవన్నీ కూడా మింగేసింది. చాలా సేపు, చాలా సేపు ఆ కారు అక్కడే ఉండడంతో కొంతమంది స్థానికులు అనుమానం వచ్చింది ఆళ్ళకి. దాని తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ ఇచ్చారు. అంటే కొంతమందెళ్లి చూసారు. సో, మిర్రర్‌లో నుంచి కరెక్ట్‌గా చూస్తుంటే ఆ అమ్మాయి నోట్లో నుంచి నుగురు మందు తీసుకుంది కాబట్టి ఆ పురుగులకు సంబంధించి ఆ నుగురంతా కూడా పక్కకి కారుతూ ఉంటే ఆహ్, స్థానిక పోలీసులకి ఆళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళక్కడికి చేరుకున్నారు. ఆ అద్దాలయి కూడా పగలగొట్టి అన్‌లాక్ చేసి మొత్తానికి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు. దాని తర్వాత అమ్మాయికి సంబంధించిన ఫోన్ కూడా తీసుకున్నారు. ఆ అమ్మాయి ఫోన్‌లో కూడా వాళ్ళ తండ్రి గారికి చివరిగా ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఇంకొక 10 నిమిషాలనగా కొన్ని మెసేజ్‌లు కూడా పెట్టింది. ఒక 7 మెసేజ్‌లు పెట్టింది. తను ఎలాంటి సిట్యుయేషన్స్ అక్కడ ఫేస్ చేసిందో అవన్నీ కూడా తన తండ్రికి చివరగా చెప్పాలనుకుంది. సో, ఇంకా ఇవన్నీ కూడా భరించడం నా వల్ల కాదు నాన్న అంటూ కూడా ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. హనీమూన్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇతర వేరే చాలా ఇలా భర్తలు
కొత్తగా పెళ్ళైన వారు చనిపోతున్నారు. కొత్తగా పెళ్ళైన భార్యలు చనిపోతున్నారు. అదే నవవధువు అంటారు, నవవరుడు అంటారు. వీళ్ళు చనిపోతున్నారు. అంటే పాపం పెద్దలు ఎంతో కలిసి 1000 అబద్ధాలాడినా సరే ఒక పెళ్లి చేయాలంటారు. ఇక్కడ నిజాలు చెప్పి పెళ్లి చేస్తున్నా సరే చంపేసుకుంటున్నారంటే ఇది చాలా చాలా ఘోరం అనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. అండ్ మరీ ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు పెళ్లి చేసే ముందు 10కి 10 సార్లు ఆ అమ్మాయికి ఇష్టమా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి సమాజంలో ఇప్పుడున్న జనరేషన్స్‌లో మీరు అనుకున్నట్టు ఎవరు కూడా లేరు. వాళ్ళ వాళ్ళ థింకింగ్ వేరు, వాళ్ళ వర్కింగ్ వేరు, వాళ్ళ విధానం మొత్తం కూడా చాలా చేంజ్ అయిపోయింది. 10కి 10 సార్లు నీకిష్టమా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. అంతేగాని మా తల్లిదండ్రుల మాటే మా మాట వింటుందనేది పాత రోజుల్లో మాట. ఇప్పుడైతే అలా లేరు. వాళ్ళ ఇష్టాల్ని వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా అడగాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడుంది. అంతేగాని బలవంతంగా మా మాటే తన మాట అని చెప్పేసి ఎవరికీ కూడా పెళ్లి చేయొద్దు. ఇక్కడ మరి ఆ వ్యక్తికి డబ్బులున్నాయని మంచిగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారా? లేకపోతే ఇంకేమున్నాయని కట్నం ఇచ్చి పెళ్లి చేశారు, కారిచ్చి పెళ్లి చేశారు, ఏంటి అనేది పూర్తిగా అర్థం కాలేదు గానీ సో, అంటే డబ్బులిచ్చినంత మాత్రాన, లేకపోతే ఆ అబ్బాయికి కొంచెం డబ్బు ఉన్నంత మాత్రాన, పెద్ద ఉద్యోగం ఉన్నంత మాత్రాన, లక్షల విలువ చేసే, కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నంత మాత్రాన, ఆ అబ్బాయి దగ్గర మన అమ్మాయి, మన బిడ్డ సంతోషంగా ఉంటుందనైతే మాత్రం అబద్ధం. సో, చాలా మంది ఈ మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా చేస్తా ఉంటున్నారు. చెప్పలా అంటే కొంతమందేంటంటే, ఈ జాతకాలు ఇవన్నీ కూడా పాటించేవాళ్ళు. విధి వల్ల, తన రాత వల్ల, తన జాతకం వల్ల అలాగే జరిగిపోయిందంటూ కూడా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తారు. కరెక్టే. అవి కూడా అయ్యుండొచ్చు. బట్ మన చేతుల్లో ఉన్న పనిని మాత్రం మనం శ్రద్ధగా చేస్తే మాత్రం కనీసం వాళ్ళ ప్రాణాలతో అయినా సరే దక్కించుకోవచ్చు కదా! ఒకవేళ భర్తతో విడిపోయిన ప్రాణాలతో బ్రతికుంటదిగా విడాకులు తీసుకున్న. సో, ఈ రకంగానైనా సరే కొంతమంది తల్లిదండ్రులు ఆలోచన చేస్తే బెటర్ అని నాకనిపిస్తుంది. అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.